ఓం శ్రీ సాయిరామ్. గీత 3వ అధ్యాయంలోని 7వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు ఇంతకుముందు శ్లోకంలో ఇంద్రియములను మాత్రము అణిచిపెట్టి మనసుతో ముల్లోకములందు సంచరించుట, విషయములను స్మరించుట మిథ్యాచారం అవుతుందన్నారు. దీనిలో ఈ రాబోయేటువంటి శ్లోకంలో, ఇప్పుడు మనం ఉన్నటువంటి శ్లోకంలో, మనసునందు ఆసక్తిని విడిచి ఇంద్రియములచే నిష్కామముగా కర్మలను ఆచరించేవాడు ఉత్తమనని వచించుతున్నారు. యస్త్రేంద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగమస్తస్స విశిష్యతే. అర్జున, ఓ అర్జున, యస్తు ఎవడైతే ఇంద్రియాణి ఇంద్రియములను మనసా మనసు చేత నియమించి కర్మేంద్రియై ఆ కర్మేంద్రియ జ్ఞానేంద్రియముల చేత కర్మయోగమును ఆసక్త సంగము లేనివాడైతే ఆరభతే చేస్తున్నాడు, సహా అతడు విశిష్యతే శ్రేష్ఠుడగును. తాత్పర్యం, ఓ అర్జున, ఎవడు ఇంద్రియములన్నిటినీ మనసుచే నియమించి వానిచే కర్మయోగమును సంగము లేనివాడై ఆచరించునో అతడు ఉత్తముడు. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.